ఈరోజు వైసీపీ నేతలు ముఖ్య నాయకులతోని జగన్మోహన్ రెడ్డి రివ్యూ సందర్శించారు. రివ్యూకి సంబంధించి అప్డేట్స్ చూస్తే గనక మళ్ళీ ఓదార్పు పాదయాత్రకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ అధినేత హామీల అమలుపై కొత్త ప్రభుత్వానికి ఏడాది టైం ఇస్తున్నాం, ఆలోపు గనక హామీలు అమలు చేయకపోతే ప్రస్తుతం హనీమూన్ టైం నడుస్తోంది అంటున్నారు మాజీ సీఎం. లేదంటే ప్రజల కోసం నేనే వస్తా అంటున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక 6 నెలల తర్వాత ప్రతి కార్యకర్త నేను కలుస్తానంటున్నారు. 3 ఏళ్ల తర్వాత పాదయాత్ర చేస్తానంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నారు. గతంలో మాదిరిగానే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్రల పేరిట యాత్రలు చేయడం చూసాం. పాదయాత్ర కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గణనీయమైనటువంటి విజయం సాధించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో ప్రజల్ని ఆయన ఒక రకంగా నమ్మించలేకపోయారు. ప్రజలు ఆయన తిప్పుకోలేకపోయారు. కొన్ని కారణాల వల్ల ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈరోజు వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతోని రివ్యూ ఏర్పాటు చేశారు. ఆయన ఓటమిపై మరోసారి కార్యకర్తలతో నాయకులతో చర్చించారు. అయితే బయటికి వచ్చినటువంటి విషయాలు చూస్తే కనుక ఓదార్పు యాత్రని మళ్ళోసారి చేయబోతున్నాను, పాదయాత్ర చేయబోతున్నాను, నేరుగా కార్యకర్తలతో మమేకమై నేను మళ్ళీ వెళ్తానంటూ కూడా నేను చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. ఎవరు కూడా అధైర్యపడకండి, నేనున్నానంటూ భరోసా ఇస్తానంటూ కూడా కార్యకర్తల్ని నాయకులకైనా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఏడాది పాటుగా ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాను, వాళ్ళు హామీలు కనుక నెరవేర్చకపోతే తిరిగి ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలను తెలుసుకుంటానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఎస్, ఒకసారి మాట్లాడే ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి రామారావు లైవ్లో సిద్ధంగా. ఎస్ రామారావు, ఇది కేవలం హనీమూన్ టైం మాత్రమే నడుస్తోంది. డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి వెళ్తాను, కార్యకర్తలతో మమేకమై నడుస్తానంటూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విషయం ఏదైతే బయటికి వార్తలు వస్తున్నాయో దాని మీద అప్డేట్స్ ఏంటి, ఎంత మేరకు ఇది నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ చర్చకు వస్తుంది, దాని గురించి పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు? మనం ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులలో ఒక కాన్ఫిడెన్స్ పెంచేలాగా ఆయన స్పీచ్ సాగింది. అలాగే ఆయన ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కామెంట్స్ అనేది వైసీపీ నేతలు కార్యకర్తల్లో మంచి జోష్ నింపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఓటమి తర్వాత తొలిసారిగా పార్టీ కార్యకర్తలు అలాగే పార్టీ నాయకులందరితో కూడా ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏడాది టైం ఇస్తున్నాం, ఖచ్చితంగా ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఏదైతే ఎన్డీఏ కూటమి సూపర్ 6 కావచ్చు మిగతా అన్ని హామీలు ఉన్నాయి, ఈ హామీలన్నీ అమలు చేయడానికి ఏడాది పాటు సమయం ఇస్తున్నానని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ పనితీరు బిగిన్ అవ్వాల్సిన నేపథ్యంలో సో ఖచ్చితంగా సంవత్సరం పాటు సమయం ఇస్తున్నాం. ఇప్పుడు హనీమూన్ టైం, సో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి అని చెప్పి ఆయన కార్యకర్తలతో నాయకులతో చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక ఏడాది పాటు టైం ఇస్తున్నాము. ఆ సమయంలోపు ఏదైతే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే తానే నేరుగా రంగంలో దిగుతానని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చెప్పడం జరిగింది. అలాగనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు పెరిగిపోయి అలాగే ఆస్తుల విధ్వంసం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన మరో సూచన కూడా చేశారు. పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో మనోధైర్యం నింపేలాగా ప్రవర్తించాలి, సో అందుబాటులో ఉండాలని చెప్పి కూడా నేతలకు సూచించడం జరిగింది. దీంతో పాటు 6 నెలల్లో నేనే డైరెక్ట్ గా రంగంలో దిగుతాను, ప్రతి ఒక్కరిని కలుస్తాను, ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కలుస్తానని చెప్పడం జరిగింది. సో గతంలో పాదయాత్ర చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజల్ని కలవలేకపోయారు. రచ్చబండ కార్యక్రమం పెడతాము, అప్పుడు ప్రజల్ని కలుస్తాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటామని ఎన్నికలకు ఒక 6 నెలల ముందు కూడా చెప్పడం జరిగింది. అయితే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల్ని కలుస్తారు, మళ్ళీ ఏదైతే ఓదార్పు పాదయాత్ర తర్వాత మళ్ళీ రచ్చబండ కార్యక్రమం ద్వారా కలుస్తారు అనుకున్నప్పటికీ కూడా అది కార్యరూపం అయితే దాల్చలేదు. చివరికి సిద్ధం సభల ద్వారా ఆయన ఎన్నికల ప్రచారమే నిర్వహించారు, కానీ ఎన్నికల కంటే ముందు ఆయన నేరుగా ప్రజల్ని కలవలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ తాను ప్రజల్లోకి రావటం ద్వారా పార్టీకి పునర్వైభవం తీసుకొని రావచ్చు, పార్టీని స్ట్రెంగ్తెన్ చేయొచ్చు అనే ఒక ఆలోచన అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. సో ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకుల సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం కేడర్లో జోష్ నింపేలాగా ఉంది. అలాగనే మరో 3 ఏళ్ల తర్వాత తాను పాదయాత్ర చేస్తాను. సో పాదయాత్ర అనేది ఏపీలో ఒక సెంటిమెంట్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరు పాదయాత్ర చేసినా వాళ్ళు విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో 3 ఏళ్ల తర్వాత తాను మళ్ళీ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కూడా
చెప్పడం జరిగింది. అలాగనే ఓదార్పు పాదయాత్ర, అలాగనే ఎవరైతే రామారావు ఇటీవల కాలంలోనే రుషికొండ విషయంలో కావచ్చు, లేకుంటే నేను అమరావతికి వెళ్లారు, పోలవరాన్ని కూడా చంద్రబాబు సందర్శించారు. సో ఇక్కడ ఆయన సందర్శించిన చోటల్లా రుషికొండ ముఖ్యంగా ఎటు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పడే విధంగానే కనబడుతోంది. అనేక రకాల ఆరోపణలు చర్చ కూడా వస్తున్నాయి ప్రజల్లో కావచ్చు, అటు జాతీయం కూడా రుషికొండ ప్యాలెస్ మీద కావచ్చు, కార్యకర్తల మీద జరిగేటువంటి జాళ్ల విషయంలో కావచ్చు, కొంత వైసీపీ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాల యొక్క విధ్వంసం గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో వాటి గురించి మరి రియాక్ట్ అయ్యారా? ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే మాత్రం మాజీ మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఏదైతే ఉన్నాయో ఆ దుష్ప్రచారాలని తిప్పికొట్టాలని కూడా ఆయన క్లియర్ గా నేతలకు సూచించడం జరిగింది. సో మీటింగ్ తర్వాత చూసుకున్నట్లయితే మాజీ మంత్రి కొడాలి నాని ఆయన డైరెక్ట్ గా మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆయన క్లియర్ గా చెప్పారు, ఏదైతే రుషికొండ విషయంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అది సీఎం జగన్ ఏదైతే అప్పట్లో సీఎం కొన్నారో ఆయన సీఎం గా జగన్ నివాసంగా ఏర్పాటు చేసుకుంటారని చెప్పడం జరిగింది. సో దీని మీద అయితే మాత్రం మాజీ మంత్రి కొడాలి నాని డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ నేతలకి కౌంటర్ ఇచ్చారు. అది జగన్ నివాసం అని ఎక్కడైనా చెప్పారా? జగన్ అది తాను నివాసం ఉండటానికి నిర్మించుకుంటున్నాను రుషికొండ దగ్గర అని ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ఎక్కడా చెప్పలేదు. అలాగే ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో ఎప్పుడు ఉండలేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో లోటస్ పాండ్ లో ఉన్నారు, అధికారంలో ఉన్న సమయంలో తాడేపల్లిలో ఉన్నారు, అక్కడే క్యాంపు కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండలేదు, ఆయన నివాసం ఎప్పుడు ఉండనటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం. విశాఖని రాజధానిగా చేయాలనుకున్నామో అది కూడా తమ నేత క్లియర్ గా చెప్పడం జరిగింది. సో విశాఖ రాజధాని చేసినట్లయితే రాజధాని ప్రాంతానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అతిథులు వస్తారు. సో వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వడానికి ఒక అదే రేంజ్ లో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ నిర్మించాలన్న ఉద్దేశంతోనే రుషికొండలో గెస్ట్ హౌస్ నిర్మించారు. అది జగన్ నివాసం అని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల మీద కౌంటర్ ఇవ్వటం కూడా కౌంటర్ అటాక్ కూడా ఇవ్వటం బిగినైనటువంటి, ఎందుకంటే 175 స్థానాల్లో కేవలం 11 స్థానాలు మాత్రం వైసీపీ పార్టీ గెలిచింది. ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన పరిస్థితి. సో రానున్న రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్లబోతున్నారు, లేకపోతే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి వైసీపీ ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లబోతున్నారు, అటు ప్రజల్లో కావచ్చు, ఇటు అసెంబ్లీలో జరిగేటువంటి సమావేశాల్లో కావచ్చు, ఏ రకంగా ప్రభుత్వాన్ని తిప్పికొట్టబోతున్న అనే విషయాల్లో ఏమైనా మాట్లాడారా? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఈ సమావేశానికి కొత్తగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళందరికీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. ప్రజా సమస్యల మీద పోరాడాలి, దీనికి సంబంధించి ఎటువంటి రాజీ లేదు. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేరుస్తుందా లేదా మనం చూడాలి. ప్రభుత్వం హామీలు ఇవ్వకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. ప్రజల్ని మోసం చేసే విధంగా ప్రవర్తించినట్లయితే ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో పోరాటం చేయాలని ఆయన చెప్పడం జరిగింది. అలాగనే అసెంబ్లీలో మీరు చెప్పినట్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. సో ఈ నేపథ్యంలోనే సభలో తమ వాణి వినిపించే అవకాశం వస్తుంది అని అయితే ఆయన అనుకోవటం లేదని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా తాము మాత్రం ప్రజల పక్షంలోనే ఉంటాము, ప్రజల తరపున పోరాటం చేస్తాం. సో అలాగనే ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్ గా ఒకటే చెప్పారు, ఖచ్చితంగా కూడా అసెంబ్లీ వేదికగా ప్రజల తరపున ప్రజా సమస్యల మీద పోరాడాలా. అలాగే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చాయో ఆ హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వం మోసపూరిత వైఖరి మీద ఖచ్చితంగా పోరాడాల్సిందే. అసెంబ్లీలో మనకి విలువిస్తారు, మనల్ని గౌరవిస్తారు అని మనం అనుకోవాల్సిన పని లేదు. సో వాళ్ళు ఎలాగ బిహేవ్ చేసినా కానీ మనం మాత్రం ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడాల్సిందే. దీంట్లో ఎటువంటి ఇది లేదు. అసెంబ్లీలో ఎదురయ్యే పరిణామాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ముందుగానే జగన్ చెప్పడం జరిగింది. సో గతంలో చూసుకున్నట్లయితే టీడీపీ 23 స్థానాలు వచ్చాయి, ఇప్పుడైతే వైసీపీకి 11 స్థానాలు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో ఖచ్చితంగా సభలో టీడీపీ నేతలు తమని టార్గెట్ చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఆయన క్లియర్ గా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజా సమస్యల మీద పోరాటంలో వాళ్ళ సంఖ్యాబలం ఎక్కువైనప్పటికీ కూడా మనం ఎక్కడా తగ్గాల్సిన పని లేదు, మనకున్నటువంటి బలంతోనే మనం క్లియర్ గా పోరాడదామని కూడా చెప్పారు మనోజ్. రైట్ రామారావు, ఓవరాల్ గా తాడేపల్లిగూడెంలోని జగన్ నివాసంలో ఈరోజు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో, ప్రస్తుతం ఎమ్మెల్యేలతో కూడా ఆయన రివ్యూ కండక్ట్ చేశారు. ఓటమి తర్వాత మొదటి రివ్యూగా చెప్పాలి. అయితే రివ్యూలో చాలా సుదీర్ఘమైనటువంటి మనోధైర్యం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తానంటూ కూడా జగన్ చెప్పారు. ఈ ప్రభుత్వానికి కేవలం ఒక ఏడాది సమయం ఇస్తున్నాను, ఏడాది గడువిస్తున్నాను, ఇచ్చిన హామీలు కనుక అమలు చేయకపోతే తిరిగి ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలను తేల్చుకుంటాను, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను, ప్రతి కార్యకర్తను కూడా కలిసే ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆయన చెప్పారు. ఇప్పటికీ ఇన్ఫాక్ట్ ఆయన ఇంకా కూడా ఆశ్చర్యానికి అంతర్మదంలోనే తెలుస్తోంది. ఎందుకంటే
ఆయన అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేశాను, సోషల్ జస్టిస్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాను, నేరుగా ప్రజల ఖాతాల్లోకే పథకాలు తీసుకెళ్లే విధంగా చేశాను, ఎక్కడ కూడా అవినీతి అనేది చేయలేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇన్ని చేసినప్పటికీ నా ఓటమికి కారణం ఏంటో తెలియడం లేదంటూ కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. సో ఈ రివ్యూలో చాలా క్లియర్గా ఆయన పార్టీ నాయకుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే వైసీపీ నాయకులు అధైర్యపడకండి, నేనున్నాను మీకు అంటూ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కార్యకర్తల్ని అందరినీ కలుపుకొని వెళ్తానంటూ కూడా చెప్పారు. ప్రజల్లో మరోసారి ఒక మూడేళ్ల ముందు ఆయన 3 ఏళ్ల తర్వాత ఆయన పాదయాత్ర చేసే సిద్ధమవుతున్నారు. గతంలో కూడా ఒక సెంటిమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రారంభమైందని చెప్పాలి. 2014లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. 2019లో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆ తర్వాత టీడీపీలో సైతం యువగలం పేరిట నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కూడా సభలు సమావేశాలతోని పాదయాత్రలతోని ప్రజల్లోకి వెళ్లారు. తిరిగి ఈసారి ఎన్నికల్లో వాళ్ళు ఘన విజయం సాధించారు. ఇక తదుపరి పాదయాత్ర అనేది ఒక సెంటిమెంట్గా మార్చుకోబోతోంది ఆంధ్రప్రదేశ్. వెంట జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు.